స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎందుకు రాజీనామా చేయాలన్నారు. గత ప్రభుత్వంలో 36 మందిని బీఆర్ఎస్లో చేర్చుకున్నారని, ఏ ఒక్కరైనా రాజీనామా చేశారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఏ ఒక్కరిపైనైనా అనర్హత వేటు పడిందా అని నిలదీశారు. ఈ చిల్లర మాటలు బంద్ చేయాలన్నారు కడియం శ్రీహరి. ప్రభుత్వంలో 36 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీలు చేర్చుకున్నారు. నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, ఏ ఒక్క ఎమ్మెల్యేను రాజీనామా చేసిందా? ఏ ఒక్క ఎమ్మెల్యేనన్నా డిస్క్వాలిఫై అయిందా? అంటే మీకు ఒక సిద్ధాంతం, మాకు ఒక సిద్ధాంతమా? మీరు చేస్తే సంవత్సరాలు, మేము చేస్తే వ్యభిచారమా? మీరేమో శుద్ధపూసరా? మీరేమో శుద్ధపూసరా? నాశనం చేసిందే మీరు కదా. కాబట్టి ఈ చిల్లర మాట్లాడి బంద్ చేయండి. నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి పెట్టి పనిచేస్తున్న కడియం శ్రీ యొక్క ఆలోచనను దృష్టి మలచాలనే ఉద్దేశంతో నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. నేను అవన్నీ పట్టించుకోలేదు. ఉడత ఊపులకు వేపలు భయపడదు. ఉడత ఊపులకు వేపలు భయపడదు. ఏది రోడ్డు ఏది పోతాంటే కుక్కలు చాలా మరుగుతుంటాయి. వాటిని కూడా ఆ ఏనుగు పట్టించుకోదు. నా ఆలోచన అంతా ఈ నియోజకవర్గాన్ని బాగు చేయాలి. నా ఆలోచన అంతా ఈ నియోజకవర్గ ప్రజలకు సాగునీరు అందించాలి. నా ఆలోచన అంతా ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించాలనే తపనతో, సంకల్పంతో పనిచేస్తున్నారు. దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి, మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర ప్రభుత్వంలో 36 మంది ఎమ్మెల్యే